వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యూడ్ తర్మ. ఈరోజు మనం సొగస్యూడ్ తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా? శ్రీజాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దాం. పట్టు సారీ కాంజీవరంలో త్రిపుర పట్టు మేడం. కాంజీవరంలో త్రిపుర పట్టు. ఓకే, ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి. అంటే పళ్ళులో మిడిల్ పార్ట్లో మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ ఫ్లవర్స్లో కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఎల్లో, గ్రీన్ అండ్ మరూన్ కలర్ 3 కలర్స్తో మనకి ఒక లైన్స్ లాగా మనకి డిజైన్ చేశారనమాట ఫ్లవర్స్. అది కూడా కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి లోపల ఫ్లవర్స్ గ్రీన్ కలర్, ఇంకా కొన్ని చోట్ల లోపల ఫ్లవర్ వచ్చేసి ఎల్లో కలర్తో తీసుకున్నారు. ఇది మిడిల్ పార్ట్ వచ్చింది. అటు ఇటు వచ్చేసి మనకి ఆర్టిన్ షేప్ తీసుకున్నారు. ఆర్టిన్ షేప్తో ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఈ టోటల్ శారీకి బోర్డర్స్ వచ్చేసి మనకి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారు. కాకపోతే దాంట్లో 2 వేరియేషన్స్ చూపించారు. కింద వచ్చేసి మనకి మ్యాంగోస్తో లైన్ వస్తుంది, పైన మనకి డైమండ్స్తో లైన్ వస్తుంది. అంటే 2 వేరియేషన్స్ అనమాట డిజైనింగ్లోనే. మనకి సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కింద బోర్డర్ పైన బోర్డర్ ఏదైతే ఉందో కంటిన్యూగా మనకి పైన ఇచ్చారు. దానికి మిడిల్లో మనకి కింద కొంచెం డిఫరెంట్గా అంటే స్టెప్స్ వైజ్గా వచ్చేటట్లుగా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. ఈ మ్యాంగో డిజైన్ అనేది మనకి పళ్ళు నుంచి కూడా స్టార్ట్ చేశారు. త్రూ అవుట్ శారీ చూసినట్లయితే ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఒక చోట ఎల్లో కలర్ ఫ్లవర్, ఇంకొక చోట మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఆరెంజ్ షేడ్ అంటే రెడ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్తో వచ్చిందనమాట. క్రీపర్ కూడా మనకి మిడిల్లో మనకి క్రీపర్ని అటాచ్ చేసుకుంటూ టోటల్ శారీ అంతా కూడా చాలా 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 గ్రాండ్గా డిజైన్ చేశారు. ప్లేన్ సెల్ఫ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే మనకి గ్రీన్ అండ్ రెడ్ మిక్స్ కాంబినేషన్తో వచ్చింది. దానికి డైమండ్స్ లాగా డిజైన్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఈ మ్యాంగోస్ షేప్ ఏదైతే ఉందో అది నార్మల్గా ఇచ్చారనమాట. మనం కావాలంటే ఈ మ్యాంగో చుట్టూ అవుట్లైన్ అంతా కూడా మనం జరీ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేయించుకున్నట్లయితే ఇంకా హైలైట్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ అండి 18,300 మేడం. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? టిష్యూలో పరిణయ పట్టు మేడం. టిష్యూలో పరిణయ పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అంతా కూడా మనకి లైట్ గ్రీనిష్ షేడ్ కనిపిస్తుంది. దాంట్లో ఫ్లవర్స్ కూడా బిగ్ సైజ్లో ఫ్లవర్స్ తీసుకున్నారు. చాలా నీట్గా ఇచ్చారనమాట ఫ్లవర్స్ కూడా. దాని లోపల మిడిల్లో వచ్చేసి మనకి ఒక డ్రాప్ లాగా గ్రీన్ కలర్ వచ్చింది. 1/2 మీటర్ కన్నా కూడా బిగ్ పళ్ళు ఇచ్చారు. అటు ఇటు బోర్డర్ వచ్చేసి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ చేశారు. మిడిల్లో మనకు ఒక క్రీపర్ని ఇచ్చారనమాట, ఈ ఫ్లవర్ షేప్తో క్రీపర్ని. శారీ బోర్డర్ వచ్చేసి మనకి పైన 2 వేరియేషన్స్ చూపించారు. పైన బోర్డర్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది, కల్నేత బ్యాక్గ్రౌండ్తో. దాని మీద కట్ వర్క్ స్టైల్లోనే మనకి డిజైన్ చేశారనమాట ఫుల్గా. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు, డబుల్ బోర్డర్ లాగా. అంటే కడ్డీ సైజులో చిన్న బోర్డర్లోనే మనకి డబుల్ బోర్డర్ వచ్చింది. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కింద కూడా మనకి అదే బోర్డర్ రిపీట్ చేశారు. మిడిల్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దానిపైన కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ అనేది కనిపిస్తుంది. వైలెట్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి డిజైన్ వచ్చింది. దీంట్లో బ్లూ కూడా ఇచ్చారు. ఈ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో క్రీపర్ పార్ట్ మొత్తం కూడా డార్క్ బ్లూ కలర్తో తీసుకున్నారు. లీవ్స్ అంతా కూడా గ్రీన్ కలర్, పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ మ్యాంగోనే మనకి కొంచెం డిజైనర్ మ్యాంగో లాగా ఇచ్చారనమాట. లోపల ఇట్లా హిల్స్ లాగా వైలెట్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో తీసుకున్నారు. మిడిల్లో మనకు ఒక డాట్ లైన్ ఇచ్చారు. తర్వాత హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఈ మ్యాంగో లీవ్స్ లాగా మొత్తం ఫుల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. గ్రాండ్గా అనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. అలాగే మనకి జరీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ పార్ట్ అంతా మిడిల్లో మనకి నార్మల్గా ఇచ్చేసారు. ఇదంతా కూడా కల్నేత బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. బోర్డర్స్ మాత్రం 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 9,290 రూపీస్. డిస్కౌంట్ 10% డిస్కౌంట్. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? ఉప్పాడలో హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఉప్పాడలో హాఫ్ అండ్ హాఫ్. అదే అంటే మొత్తం మనకి లంగావోని స్టైల్ వస్తుంది. పళ్ళు వచ్చేసి మనకి ఉప్పాడలో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో చెక్స్ డిజైన్ ఇచ్చారు. మొత్తం ఒక 1 మీటర్ ఫుల్ ఇచ్చారు. దీంట్లో జరీ అంటే పైన మాత్రమే అండి, ఒక బోర్డర్లో మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ లైన్స్ అనేవి దీంట్లో కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి బోర్డర్లోకి మనకి ఇట్లా కలర్ వేరియేషన్ అనేది చేంజ్ వచ్చింది. అదే శారీలోకి వచ్చేసరికి సింగిల్ కలర్ కాబట్టి మనకి సేమ్ కడ్డీ బోర్డర్ కనిపిస్తుంది అనమాట.
ఈ శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ బ్లూ కలర్ ఇచ్చారు, ప్లెయిన్, ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. మనం ఇంకా కొంచెం దీన్ని గ్రాండ్గా చేసుకోవాలి అనుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఏదైనా బుటీస్ అంటే ప్యాచ్ వర్క్స్ దొరుకుతున్నాయి కాబట్టి ఆ ప్యాచ్ వర్క్స్ని ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో. ఇది 2.5 మీటర్స్ మనకి సేమ్ ఇలాగే వస్తుంది. ఓన్లీ కుచిళ్ళ పార్ట్లో మాత్రమే మనకి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ వేరియేషన్ తెలుస్తుంది. పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ మనకి 1.5 మీటర్ ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ శారీ షోల్డర్ పార్ట్లో మనకి బ్లూ కలర్ ఏదైతే ఉందో సేమ్ అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్ లుక్ ఉంది, ప్లెయిన్ అన్నమాట మొత్తం కూడా. ఇప్పుడు రన్నింగ్ మోడల్ నడుస్తుంది మేడం, ఇది ట్రెడిషనల్, చాలా లైట్ వెయిట్ సారీ అండి. మనం డిజైన్ కూడా ఏమైనా కావాలంటే చేయించుకోవచ్చు, ఎందుకంటే షోల్డర్ పార్ట్లో అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి అక్కడ మాత్రం మనం ఏదైనా డిజైన్ చేయించుకున్నట్లయితే కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ బ్లాక్ అండ్ వైట్లో కనిపించదు, మనం ఎంత డిజైన్ చేసినా కూడా కనిపించదు. దీని కాస్ట్ ఎంత ఉంది? 8190 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ? జామ్దాని పట్టు మేడం. జామ్దాని పట్టు వితౌట్ జరీ తోటి వస్తుంది. కొంతమందికి జరీ అంటే ఇష్టం ఉండదండి, వాళ్ళు ఇలాంటి సారీస్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. దీంట్లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది లేకుండా డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. మెహందీ గ్రీన్ కలర్ సారీ అన్నమాట బేస్ కలర్ వచ్చేసి, దానికి రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం పళ్ళు డిజైన్ చేశారు. దాంట్లో తీసుకున్నటువంటి డిజైన్ అంతా కూడా ఓన్లీ థ్రెడ్ వర్క్ అండి, పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఒక చోట సర్కిల్ లాగా వచ్చింది, ఒక చోట వచ్చేసరికి కొంచెం స్క్వేర్ టైప్లో డైమండ్ లాగా డిజైన్ చేస్తారనమాట. తర్వాత మిడిల్లో వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్ని బ్లూ కలర్తో ఎల్లో కలర్తో తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్. తర్వాత ఇక్కడ బోర్డర్ వచ్చేసి త్రూ అవుట్ శారీ బోర్డర్, ఇక్కడ ఒక వేరియేషన్ ఉంటుంది, ఇక్కడ వేరియేషన్ చూపించారు. ఇక్కడ మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్, అలాగే బ్లూ కలర్ అండ్ లైట్ క్రీమ్ కలర్తో మనకి టెంపుల్ డిజైన్ వస్తుంది 3 కలర్స్ కాంబినేషన్తో. అదేంటంటే పళ్ళులో మాత్రమే మనకి అలా వస్తుంది. తర్వాత త్రూ అవుట్ శారీ అంతా కూడా లైట్ గ్రే కలర్ అలాగే పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ ఇక్కడ బూటీస్ దగ్గర వస్తుంది మేడం. ఓకే, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కొంచెం షైనింగ్ ఉన్నటువంటి పట్టు తీసుకున్నారనమాట. ఈ పట్టు కూడా మనకి షైనింగ్ ఉంటుంది. కొన్ని పట్టులు ఏంటంటే మనకి కొంచెం డల్గా ఉంటాయి, ఇది వచ్చేసి షైనింగ్ ఉంది. ప్లస్ 1 మీటర్ వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యేటట్లు 2 కలర్స్ కాంబినేషన్తో రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న జుమ్కీ బుట్టీస్ అంటారు కదా, ఆ బుట్టీస్ని డిజైన్ చేశారు. ఓన్లీ 1 మీటర్ మాత్రం దగ్గరగా వచ్చింది. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు, కానీ చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. ఈ సారీ ఈ కలర్స్ కాంబినేషన్ నచ్చి ఎవరైనా ఇది తీసుకోవాలి, వాళ్ళకి పట్టు జరీ కూడా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ అవుట్లైన్ అంతా కూడా, ఈ టెంపుల్ డిజైన్ అవుట్లైన్ అంతా కూడా మనం జరీతో వర్క్ చేయించుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. బ్లౌజ్ ప్లెయిన్ అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ డిజైన్ చేశారు మిడిల్లో అంతా. తర్వాత సేమ్ అండి, పళ్ళులో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 6000 రూపీస్. ఈ సారీ అవైలబుల్ ఉంది, దాంట్లో 10% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్రీ జాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తారు? లెనిన్ బ్రాసో మేడం. లెనిన్ బ్రాసో, లంగావోని స్టైల్. లెనిన్ బ్రాసో మెటీరియల్. ఇది వచ్చేసి మనకి లంగావోని స్టైల్లో ఉంటుంది ఈ శారీ. డిజైనింగ్ వచ్చేసి మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైనింగ్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి ఇలా చిన్న చిన్న డాట్స్తో గ్రీన్ కలర్ మీద సేమ్ సెల్ఫ్ కలర్తో డాట్స్తో కంటిన్యూ చేస్తారనమాట. 2.5 మీటర్స్. దాని మీద పింక్ కలర్, రాణి పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ వచ్చింది, ప్యాచెస్ లాగా మనకి అటాచ్ చేస్తారు. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. ఇక్కడ ఏవైతే బూటీస్ ఇచ్చారో ఇదే డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారండి, లైన్గా వచ్చేటట్లుగా డిజైన్ చేశారు. తర్వాత గ్రీన్ కలర్తో చిన్న లైన్ ఇచ్చారు, బ్లూ కలర్తో ఒక చిన్న లైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్లో ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ కంటిన్యూ చేశారు. అటు ఇటు పైపింగ్ లాగా మనకు ఒక చిన్న బోర్డర్ రాణి పింక్ కలర్ తీసుకుని బ్లాక్ కలర్ బేస్ కలర్ మీద ఆరెంజ్ కలర్తో డ్రాప్ టైప్లో ఉందండి డిజైన్ వచ్చేసి. మరి రౌండ్ సర్కిల్ లాగా కాకుండా కొంచెం డ్రాప్ టైప్లో వచ్చింది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్తో బుటీస్ కూడా 2.5 మీటర్స్ కంటిన్యూ చేశారు. గ్రీన్ కలర్కి దానికి వైట్ కలర్ ఇచ్చారండి. ఇక్కడ మనకి కుచిళ్ళ పార్ట్ అంతా కూడా, అంటే మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఇదే మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. బ్రాసో డిజైన్ వచ్చింది, పైన వైట్ కలర్ ఇచ్చారు బ్రాసో డిజైన్తో. మళ్ళీ సేమ్ వైట్ మీదే ఎల్లో, తర్వాత ఆరెంజ్ అండ్ పింక్ 3 కలర్స్తో స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు.
సేమ్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. కాకపోతే కుచ్చిళ్ళ పాటలో ఎక్స్ట్రా వచ్చిన బోర్డర్ ఏంటి అంటే పింక్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ బోర్డర్ ఏదైతే ఉందో స్కర్ట్ బోర్డర్ ఇది ఎక్స్ట్రా ఇచ్చారు. బ్లౌజ్ రా సిల్క్ పింక్. ఓకే, పింక్ సేమ్ రా సిల్క్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చేసి సేమ్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా ఆరెంజ్తో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2970 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ? కొల్లం సీకో మేడం. కొల్లం సీకో. ఓకే, ఇది వచ్చేసి మనకి మొత్తం టోటల్ అంతా కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ షేడ్ అంటే పీచ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఈ 2 కలర్స్ మిక్స్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే కలర్ కాంబినేషన్ వస్తుంది. పళ్ళులో చూసినట్లయితే వేరియేషన్ మనకి ఇట్లా బ్లూ కలర్తో ఒక వేవ్ లాగా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. కింద కూడా మనకి వైలెట్ కలర్తో సేమ్ వేవ్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మిడిల్లో వచ్చేసరికి కింద స్కర్ట్ బోర్డర్ లాగా ఒక లీఫ్ని డిజైన్ చేశారు వైలెట్ కలర్ కాంబినేషన్తో. ఇక్కడ మనకు ఒక లోటస్ డిజైన్ ఇచ్చారు. వైలెట్ కలర్ వచ్చినప్పుడు వైలెట్ కలర్ కాంబినేషన్తోనే కనిపిస్తుంది. టోటల్ బోర్డర్స్ చూసినట్లయితే పీచ్ కలర్ కాంబినేషన్ మీదనే మనకి జరీ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి లీవ్స్ చిన్న చిన్న లీవ్స్తో ఒక డిజైన్ వచ్చింది. తర్వాత మనం ఇక్కడ చూసాం కదండి పళ్ళులో బోర్డర్ అంటే లోటస్ ఫ్లవర్స్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బోర్డర్ని మనకి ఇక్కడ జరీతో ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది ఈ శారీకి. మిడిల్లో డిజైన్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది. మనకి 3 వేరియేషన్స్ చూపించారు మిడిల్ డిజైన్లో. పైన వచ్చేసి మనం అక్కడ బ్లూ కలర్ తీసుకున్నారు కాబట్టి సేమ్ బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి మ్యాంగో అలాగే ఒక 4 లీవ్స్ని ఇచ్చారనమాట. చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. కింద వచ్చేసరికి ఒక కల్సం మోడల్లో వైలెట్ కలర్తో డిజైన్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్తోనే హిల్స్ లాగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. మనం ఇంకొంచెం షైనింగ్ కావాలి, ఏదైనా కొంచెం డిజైనర్ వేర్ లాగా కావాలి, చమ్కీస్ కానీ కుందన్స్ కానీ అనుకున్నట్లయితే కనుక ఈ పైన షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో మనకి మ్యాంగోస్ చిన్న చిన్న డిజైన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏదైనా మనం ఒక కుందని డిజైన్ చేయించుకోవచ్చు. డబుల్ షేడ్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దానికి పళ్ళులో అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్ ఏదైతే వచ్చిందో అది మనకి థ్రెడ్ వర్క్తో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత? 2340 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ? నోయల్ సీకో మేడం. నోయల్ సీకో. కలర్స్ అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇస్తున్నారండి. ఇప్పుడు మొత్తం ఈ సారీకి సపరేట్ గా పళ్ళు అంటే ఏం డిజైన్ చేయకుండా టోటల్ 2.5 మీటర్స్ సారీ అంతా కూడా ఒకటేలాగా ఇచ్చారు. మనకి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ చెక్స్ తో బ్యాక్గ్రౌండ్ వచ్చింది. దాని మీద మనకి బ్లాక్ కలర్ తో ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. ఒక బంచ్ లాగా మనకి ప్రింట్ వచ్చింది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ 2.5 మీటర్స్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్తో రా సిల్క్ మెటీరియల్తో ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బ్లూ కలర్ బేస్ తీసుకుని దాని మీద వైట్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఆ థ్రెడ్ వర్క్ కూడా ఎంబోజ్ లుక్ వస్తున్నటువంటి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కుచిళ్ళ పార్ట్ వచ్చింది. అంటే శారీ అంతా కూడా మనకి ప్రింట్ వర్క్ వచ్చింది. మనకి అక్కడేమో కొంచెం గ్యాప్స్తో బంచెస్ లాగా ఇచ్చారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఆర్టిన్ షేప్లో ఫ్లవర్ డిజైన్ బడ్ లాగా ఇచ్చి దాని కింద అటు ఇటు వచ్చేసి మనకి పెటల్స్ లీవ్స్ పార్ట్ ఇచ్చారనమాట. ఇదంతా మిగిలిన పైన పార్ట్ అంతా కూడా మొత్తం ఇదే ప్రింట్తో కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి మనకి బోర్డర్ కూడా చేంజ్ అవుతుందండి. షోల్డర్ పార్ట్లో వచ్చేసి బ్లూ కలర్ మీద మనకి వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారు కదా, ఇక్కడ అలా కాకుండా ఓన్లీ బ్లూ కలర్ మాత్రమే ఇచ్చారు. దానిపైన మనకి కొంచెం బిగ్ సైజ్లో లీఫ్ వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్ వస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్లో రా సిల్క్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. సేమ్ అదే మెటీరియల్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. బ్లౌజ్ పార్ట్లో కుచిళ్ళ పార్ట్లో ఏదైతే ప్లెయిన్ బోర్డర్ వచ్చిందో 2 కలర్స్తో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ శారీ కాస్ట్ అండి 1890 రూపీస్. 1890 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ శారీ అండి? మణిపురి కోట మేడం. మణిపురి కోట. ఇప్పుడు సమ్మర్ వేర్కు కాటన్ కోట వస్తుంది మేడం మణిపురి. ఓకే, శారీ మొత్తం చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సపరేట్గా ఏమి ఇవ్వలేదండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఒకటే టైప్లో వచ్చింది. కోటా మెటీరియల్ అనగానే మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సెల్ఫ్ డిజైన్తో మనకి చెక్స్ వస్తాయని చెప్పేసి. దాని మీద పింక్ కలర్ బేస్ కలర్ తీసుకున్నారు ఈ చెక్స్ అంతా కూడా. దానికి మనకి గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అండ్ వైట్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్. ఇంత చిన్న ఫ్లవర్లో కూడా మనకి 3 కలర్స్ యాడ్ చేశారు. మిడిల్లో వైట్ వచ్చింది, ఫిల్లింగ్ అంతా గ్రీన్ వచ్చింది, అవుట్లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్. అంటే చిన్న ఫ్లవర్ అయినా కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దానికి అటు ఇటు వచ్చినటువంటి లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఆ లీవ్స్ కూడా మనకి మ్యాంగోస్తో డిజైన్ చేశారు. మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి ఇవే బూటీస్ కంటిన్యూ అవుతాయి. ఫుల్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ ప్రింట్, అలాగే శారీ బేస్ కలర్ వచ్చేసి మనకి పింక్ కాబట్టి ప్రింట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి పైన ఒక థ్రెడ్ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు గ్రీన్ కలర్తో. తర్వాత ఇంకొకటి వచ్చేసి బనారస్ మెటీరియల్ ఉంది. బనారస్ మెటీరియల్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఒకటి వచ్చింది. బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్, దాని మీద మనకి గోల్డ్ కలర్తో మ్యాంగో డిజైన్ వచ్చింది.
బ్లౌజ్ రా సిల్క్ ప్లెయిన్. ఓకే, మొత్తం బోర్డర్ అంతా గ్రీన్ కలర్ ఇచ్చారు కాబట్టి పింక్ కలర్కి కాంట్రాస్ట్ కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 sides ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1190 రూపీస్. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? వల్కలం పట్టు మేడం. వల్కలం పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే శారీ అంతా ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో డార్క్ బ్లూ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ సేమ్ దాంతోనే కంటిన్యూ చేశారు. కాకపోతే దీంట్లో డిజైనింగ్ అనేది బ్లూ షేడ్లోనే కానీ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారనమాట. లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. లోపల ఫిల్లింగ్ అంతా మనకి జెరీ ఫిల్లింగ్, అవుట్లైన్ అంతా కూడా లైట్ బ్లూతో ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఇలా ఉంటుంది. తర్వాత 2 sides ఎడ్జెస్కి వచ్చేసరికి ఒక ఫ్లవర్ డిజైన్తో ఒక క్రీపర్ని ఇచ్చారు. 2 sides మనకి ఆరో మార్క్ లాగా ఇచ్చారనమాట. పళ్ళులో ఏదైతే 2 sides బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఇట్లా దానిపైన మళ్ళీ ఇంకొక చిన్న క్రీపర్ని కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ కూడా ఆల్ ఓవర్ సేమ్ వస్తుంది, ఒకటి ఆల్ ఓవర్ వస్తుంది. కాకపోతే చిన్న బుటీస్ని ఇచ్చారు. ఆ బుటీస్ కూడా బడ్స్ టైప్లో షార్ప్గా ఉండేటట్లు తీసుకుని మిడిల్లో మనకి పళ్ళులో ఏదైతే లైట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అని చెప్పామో అదే కలర్ కాంబినేషన్తో ఒక డ్రాప్ లాగా ఇచ్చారనమాట. మొత్తం త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ బుటీస్ అనేవి దగ్గరగా కంటిన్యూ చేశారు. ప్లస్ గ్రాండ్గా కూడా ఉంటుంది. ఫెయిర్గా ఉన్న వాళ్ళు కట్టుకున్నట్లయితే ఇంకా అందంగా ఉంటుంది, ఎందుకంటే ఇది డార్క్ కలర్ కాబట్టి ఇంకా మంచి కలరింగ్ వస్తుంది. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ బార్డర్. ఓకే, మొత్తం టోటల్ శారీ ఏ కలర్ అయితే ఉందో బేస్ కలర్ అదే కలర్ కాంబినేషన్తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 1 side సేమ్ బోర్డర్ ఇచ్చారు. హ్యాండ్స్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 3960 రూపీస్. నెక్స్ట్ శారీ అండి ఐకాన్ కోటా మేడం. ఎల్లో కలర్, బ్లాక్, వైట్ అలాగే మెహందీ గ్రీన్ కలర్ ఆల్ కలర్స్తో ఈ శారీ డిజైన్ చేశారు. టోటల్ శారీ ఒకటే లాగా వస్తుందా అండి? లంగావని స్టైల్. అంటే పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదండి, మొత్తం బాక్సెస్ టైప్లో డిజైన్ చేశారు. ఎల్లో బాక్స్ ఒకటి, అలాగే మనకి రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ పీచ్ కలర్ బాక్స్ ఒకటి డిజైన్ చేసి దాని లోపలంతా కూడా మనకి ఏ కలర్లో ఆ కలర్ వచ్చేటట్లుగా అంటే సెల్ఫ్ కలర్తో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. దానికి మిడిల్లో వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి చెక్స్ లాగా డిజైన్ చేశారు. మనకి లైన్స్ లాగా వచ్చింది. త్రూ అవుట్ శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే మెహందీ గ్రీన్ కలర్ ప్లెయిన్ ఒక బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ మీద మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే ఒక చిన్న డ్రాప్ టైప్ డిజైన్ కూడా కంటిన్యూ చేశారు. ప్లస్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. ఈ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. 2.5 meters బాక్స్ మోడల్. 2.5 meters కలర్ఫుల్గా ఉంది. ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ కొంచెం పీచ్ కలర్తో మల్టీ కలర్ బాక్స్ సేమ్ కలర్సే యూస్ చేశారు. కాకపోతే మొత్తం ప్లెయిన్గా తీసుకున్నారనమాట. లైన్స్ బాక్సెస్ లాగా కాకుండా ప్లెయిన్గా తీసుకున్నారు. పైన మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద మనకి బ్లాక్ కలర్తో లీఫ్ వర్క్ వచ్చింది. కింద మళ్ళీ ఎల్లో మీద ఎల్లోతోనే సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ షేడ్ వచ్చింది. దాని మీద సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. గ్రీన్ అండ్ వైట్ మీద డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, రా సిల్క్. ఓకే, అంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్ ఇచ్చారు కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. ఓన్లీ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, మనం ఏదైనా కావాలంటే ఇక్కడ ఉన్న ఎల్లో కలర్ వైట్ కలర్ కాంబినేషన్తో ఏమైనా ప్యాచ్ వర్క్ లాగా డిజైన్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది, అంటే ప్లెయిన్గా కాకుండా. ఈ సారీ కాస్ట్ 835 రూపీస్ మేడం. శ్రీనివాస్ గారు నెక్స్ట్ ఏ సారీ? చందేరి కోట మేడం. మిర్రర్ వర్క్. ఓకే, కోట అనగానే చెక్స్, కామన్గా చెక్స్ కనిపిస్తున్నాయి. దీంట్లో మిర్రర్ వర్క్ అనమాట. పళ్ళు మనకి కొంచెం డిజైనర్ పళ్ళు ఇచ్చారు, కాకపోతే షార్ట్ పళ్ళు ఇచ్చారనమాట. దీంట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా ఏంటంటే మొత్తం టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద 2 కలర్స్తో మనకి ఇట్లా డిజైన్ చేశారు. ఈ డిజైన్ లోపలంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అండ్ కుందన్ వర్క్ని కూడా యాడ్ చేశారు. అట్లా 2 కలర్స్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. అటు ఇటు మనకి బనారస్ మెటీరియల్తో మ్యాంగో డిజైన్ ఉన్నటువంటి ఒక బార్డర్ తీసుకున్నారు. వైలెట్ కలర్తో లైన్స్ కూడా వచ్చాయి మనకి. వైలెట్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్, ఫుల్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో లైన్స్ వచ్చింది. ఇక్కడ త్రూ అవుట్ బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ తీసుకున్నారో వైలెట్ కలర్ అలాగే బనారస్ మెటీరియల్తో బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి 2 sides కూడా కంటిన్యూ చేస్తారు. అలాగే పళ్ళులో వచ్చేసి 2 కార్నర్స్లో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అలాగే బీడ్స్ వర్క్ని యాడ్ చేశారు. మిర్రర్ వర్క్ కూడా, అది కూడా మొత్తం ఫిల్లింగ్ లాగా గజ్బిజ్గా కాకుండా ఓన్లీ అవుట్లైన్స్తోనే డిజైన్ చేశారనమాట. మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఎల్లో, గోల్డ్, రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో
ఓన్లీ 2 కార్నర్స్లో మాత్రమే ఇలా ఇస్తారు. మిగిలిన శారీ అంతా కూడా 2.5 మీటర్స్ వరకు ఎల్లో అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా 3 మిర్రర్స్తో ఒక చిన్న డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సేమ్ కలర్. ఓకే, సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఈ శారీకి వచ్చేసి లేదు కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు టోటల్ శారీ అంతా కూడా మనకి వైలెట్ కలర్తో ఈ లైన్ వచ్చింది కాబట్టి పైపింగ్ స్టైల్లో ఈ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అవుతుంది. 2 సైడ్స్ హ్యాండ్కి వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ మనకి ఇట్లా ఒక టెంపుల్ లాగా మిర్రర్ వర్క్ ఇచ్చారు. శారీలో నేమ్లోనే ఉంది మిర్రర్ వర్క్ శారీ అనేసి. సో హ్యాండ్స్లో కూడా మనకి మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 1935 రూపీస్. ఓకే, అందులో మనకి 10% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? సమ్మర్ కాటన్ సారీస్ మేడం. కలర్ బాగుందండి, కుంకుమ రంగు, కుంకుమ డార్క్ కుంకుమ రంగు శారీ. అంటే దాంట్లో తీసుకున్నటువంటి డిజైన్ వచ్చేసి మనకి వైట్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ వైట్ కలర్తో డిజైన్ వచ్చింది కాబట్టి మనకి పళ్ళు కూడా వైట్ కలర్ మీద బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకు ఒక డిజైన్ ఇచ్చారనమాట. క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ వచ్చింది. ఆ బడ్స్ లాగా ఫ్లవర్ లాగా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి లోపల ఫిల్లింగ్ మెరూన్ కలర్తో ఇచ్చారు. అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ లాగా ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి బ్లాక్ కలర్తో లీవ్స్తో ఉన్న ప్రింట్ వర్క్ వచ్చిందండి. కానీ ఈ లీవ్స్ ప్రింట్ వర్క్ కూడా చాలా నీట్గా షార్ప్గా డిజైన్ చేశారు. ఇది ఫుల్ 1 మీటర్ పళ్ళు వచ్చింది. మనం బోర్డర్స్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఒక చిన్న లైన్ లాగా మనకి జరీ కలర్ కాంబినేషన్తో బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆల్ కలర్స్ వస్తాయి. పిస్తా గ్రీన్, ఎల్లో అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో సన్నటి లైన్స్ లాగా డిజైన్ చేశారు. పైన మాత్రం చిన్న బోర్డరే ఇచ్చారు. కింద మనకి బిగ్ సైజ్లో బోర్డర్ వచ్చింది. కాకపోతే పైన ఏదైతే కలర్స్ ఇచ్చారో అవే కలర్స్తోనే కంటిన్యూ చేశారు. కాకపోతే ఒక 6-7 లైన్స్ ఒక కలర్ ఇచ్చేసి తర్వాత ఎల్లో కలర్తో మళ్ళీ ఇంకొక 6-7 లైన్స్, తర్వాత పిస్తా గ్రీన్ కలర్తో అట్లా సపరేట్గా మనకి లైన్స్ అనేది కలర్ వేరుగా కనిపించే విధంగా మనకి తీసుకున్నారనమాట. ఈ గోల్డ్ బోర్డర్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ బోర్డర్ కూడా కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. పైన మాత్రం చాలా చిన్నగా గోట్ వర్క్ లాగా వచ్చింది. ఇక్కడ కొంచెం ఒక 1 ఇంచ్ బోర్డర్ ఇచ్చారు. పైన మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మెరూన్, డార్క్ మెరూన్ కలర్ తీసుకుని దాని మీద ఫ్లవర్స్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చింది. ఫుల్ ఆల్ ఓవర్ సారీ అంతా మనకి ఇలాగే వస్తుంది. బ్లౌజ్ వైట్ ఫుల్ వైటా? ఫుల్ వైట్. ఓకే, కావాలంటే మనం ఇక్కడ కుంకుమ రంగు ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజ్ తీసుకున్నా కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. దానికి వైట్ కలర్తో ప్యాచెస్ డిజైన్ చేయించుకోవచ్చు. సేమ్ బోర్డర్స్ త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన మనకి స్మాల్ బోర్డర్ అలాగే కింద బిగ్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో శారీలో సేమ్ బోర్డర్ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. దీనికి మనం ప్యాచెస్ లాగా హ్యాండ్స్ పార్ట్లో మరూన్ కలర్ కాంబినేషన్తో ఏదైనా ప్యాచెస్ ఒక 2 ప్యాచెస్ డిజైన్ చేయించుకున్న హ్యాండ్స్ దగ్గర చాలా అందంగా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 550 రూపీస్. ఓకే శ్రీనివాస్ గారు, శ్రీజాను టెక్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఆల్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీజాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.